హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మన ఛానల్లో దాదాపుగా మూడో నాలుగో ప్రొజెక్టర్స్ని అయితే అన్బాక్స్ చేసాం. అయితే అన్బాక్స్ చేసిన ప్రతి ప్రొజెక్టర్కి ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఈరోజు అన్బాక్స్ చేయబోయే ఈ ప్రొజెక్టర్లో కూడా మంచి మంచి ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. అంతేకాదు, ఇది మనకి అండర్ బడ్జెట్లో తీసుకొచ్చిన ప్రొజెక్టర్ అనమాట. ఈ ప్రొజెక్టర్ బాక్స్ మీద మనకి 31,000 అని చెప్పేసి ఎంఆర్పి ప్రైస్ అయితే ఉంది. కాకపోతే దీన్ని ఇప్పుడు ఆఫర్ సేల్లో దీపావళి సేల్ జరుగుతుందిగా ఇక్కడ 11,999 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. అంతేకాదు, మీకు బ్యాంక్ కార్డ్ ఆఫర్ కూడా ఉంది. ఒక 1,500 రూపాయల దగ్గర అయితే తగ్గుతుంది. అంటే మీకు 10,500 రూపాయలకే ఈ ప్రొజెక్టర్ అయితే వస్తుందన్నమాట. ఈ 10,500 రూపాయలకి మనకి చాలా మంచి మంచి ఫీచర్స్ని అయితే వీళ్ళు ఈ ప్రొజెక్టర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్లీ చూసుకుంటే దీని స్క్రీన్ సైజ్ మీకు 200 ఇంచెస్ దాకా సపోర్ట్ అయితే ఇస్తుంది. అంతేకాదు, ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్, ఆటో అబ్స్టాకిల్ డిటెక్షన్, ఆటో స్క్రీన్ ఫిట్, 5500 లూమియన్స్, 1080p అంటే ఫుల్ హెచ్డి నేటివ్ని కూడా వీళ్ళు ఇక్కడైతే ఇస్తున్నారు అనమాట. సాధారణంగా మనం 10,000 11,000 దాదాపుగా 15,000 రూపాయలు పెట్టినా సరే ఫుల్ హెచ్డి పేరు మీద మనకి ప్రొజెక్టర్లు వచ్చినప్పటికీ మనకి నేటివ్ చూస్తే హెచ్డిఏ ఉంటుంది, అంటే 720p మాత్రమే ఉంటుంది. బట్ వీళ్ళు 1080p నేటివ్ని అయితే ఈ ప్రొజెక్టర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవే కాదు, ఇంకా చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఈ ప్రొజెక్టర్లో ఉన్నాయి. సో వీడియో ఫుల్గా చూడండి, మీకు అన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి పవర్ కార్డ్, హెచ్డిఎంఐ కేబుల్ ఉంటుంది, అలాగే రిమోట్ ఉంటుంది. ఈ రిమోట్ స్మార్ట్ రిమోట్ అయితే కాదు. సో వీళ్ళంత ముందు పిక్సాప్లేలో చాలా వాటికి ఇచ్చిన అదే రిమోట్, అటువంటి రిమోటే ఉంటుంది. ఫోకస్ బటన్స్, నావిగేషన్ కీస్, బ్యాక్ హోమ్ మెను, వాల్యూమ్ ప్లస్ మైనస్ ఇటువంటి కీస్ అయితే మీకు ఈ రిమోట్లో ఉంటాయి. ఇక తర్వాత మీకు ప్రొజెక్టరే ఉంటుందన్నమాట. ప్రొజెక్టర్ ఫస్ట్ మనం పట్టుకోగానే పెద్ద వెయిట్ అయితే అనిపించదు. ఈ ప్రొజెక్టర్ వెయిట్ కూడా మీకు చాలా తక్కువే ఉంటుంది. 1.1 kgs మనకి ప్రొజెక్టర్ వెయిట్ ఉంటుంది. ఇక క్లీనింగ్ కిట్ అయితే ఇస్తారు. సో ఎప్పుడైనా డస్ట్ పట్టింది అనుకోండి ప్రొజెక్టర్లో క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఒక క్యూఆర్ కోడ్ కార్డ్ అయితే ఇస్తారు. ఇంకా ప్రొజెక్టర్ విషయానికి వస్తే, సో చూసారు కదా, ప్రొజెక్టర్ చూడడానికి యాపిల్ మ్యాక్ స్టూడియో ఉంటుంది చూసారా, నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో ఇంచుమించు అటువంటి డిజైన్లో అయితే ఈ ప్రొజెక్టర్ వస్తుంది. ఇక ఫ్రంట్ సైడ్ మనకి లెన్స్ సెక్షన్ దగ్గరకు వచ్చేసరికి గ్లాసీ షైన్తో వస్తుంది అనమాట. కంప్లీట్ మీకు ప్లాస్టిక్ బాడీయే, గ్లాసీ షైన్తో వస్తుంది. అక్కడే మీకు సెన్సార్ ఉంటుంది, జీబ్రానిక్స్ బ్రాండింగ్ అయితే ఉంటుంది. ఇంకా లెఫ్ట్ రైట్ మీకు స్పీకర్ గ్రిల్స్ అయితే ఇస్తారు. ఇందులో బిల్ట్-ఇన్ స్పీకర్ ఉంటుంది. అలాగే ప్రొజెక్టర్లోని హీట్ని బయటకు పంపించేయడం కోసం ఫ్యాన్ సెక్షన్ అక్కడే ఇస్తారనమాట. ఇక బ్యాక్ సైడ్ మీకు పోర్ట్స్ అయితే ఉంటాయి. హెచ్డిఎంఐ పోర్ట్ ఉంటుంది. ఇక్కడ హెచ్డిఎంఐ అని రాశారు, కానీ ఇది మీకు ఆర్క్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. మీరు సౌండ్ బార్ అండ్ హోమ్ థియేటర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, ఆడియో అవుట్ వస్తుంది. అలాగే యూఎస్బి పోర్ట్ ఉంటుంది, పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు, ఆక్స్ పోర్ట్ ఉంటుంది, ఇక సెన్సార్ ఉంటుంది రిమోట్ కోసం. అలాగే పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక అక్కడే మీకు పిక్సాప్లే 25 అని రాసి ఉంటుంది. పవర్ ఇన్పుట్ ఇవ్వాలన్నా సరే బ్యాక్ సైడ్ నుంచే మీరు పవర్ ఇన్పుట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక బాటమ్ సైడ్ మీకు స్క్రూ థ్రెడ్ అయితే ఇస్తారనమాట. మీరు సీలింగ్ మౌంట్ చేయాలన్నా లేకపోతే ట్రైపాడ్ మౌంట్ చేయాలన్నా ఈ 1/4 ఇంచ్ థ్రెడ్ ద్వారా అయితే మౌంట్ చేసుకోవచ్చు. అలాగే ఒక టిల్ట్ స్టాండ్ అయితే ఇస్తారు. ప్రొజెక్టర్ని మనం ఇంకొంచెం హైట్ పెంచుకోవాలి అనుకుంటే ఈ స్టాండ్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఒక ఫిల్టర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. డస్ట్ క్యాచ్ చేస్తుంది కదా ప్రొజెక్టర్, సో ఆ డస్ట్ మనం క్లీన్ చేసుకోవాలంటే ఈ ఫిల్టర్ని అయితే ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి. సో ఓవరాల్ మీకు లుక్ అయితే మాత్రం బాగుంటుంది. బిల్ క్వాలిటీ మీకు ప్లాస్టిక్ బిల్తో వస్తుంది. ఫినిషింగ్ బాగానే ఉంటుంది అనమాట చూడడానికి. ఇక ప్రొజెక్టర్ ఆన్ చేసి ప్రొజెక్టర్లోని ఫీచర్స్ ఏంటనేది చూద్దాం. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది నేను బ్లాక్ వాల్ మీద అయితే ప్రొజెక్ట్ చేశాను. ఇక్కడ మీకు లూమియన్స్ పనితనం అయితే కనిపిస్తుంటుంది అనమాట, బ్రైట్నెస్ ఎలా ఉందని చెప్పి. యాక్చువల్గా మీకు ఇప్పుడు చూపించడం కోసం ఇక్కడ నేను ప్రొజెక్ట్ చేశాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న స్క్రీన్ సైజు మీకు 55 to 60 ఇంచెస్ అయితే స్క్రీన్ సైజ్ ఉంటుంది. లైట్ ఆన్లో ఉంది. ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి చూపిస్తా. అలెక్సా, టర్న్ ఆఫ్ లైట్. సో లైట్ ఆఫ్ చేస్తే మీకు ఇటువంటి బ్రైట్నెస్ అయితే వస్తుంది. సో జూమ్ చేద్దాం. సో మెయిన్ మెనూ ఇలా ఉంటుంది అనమాట. యూఐ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్క్రీన్ మిర్రరింగ్ ఉంటుంది, మీ మొబైల్ మిర్రర్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్స్ ఉంటాయి, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంటాయి. ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత వైఫై కనెక్షన్ ఉంటుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.2తో వస్తుంది. బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది, అంటే మౌస్, స్పీకర్స్ ఇలాంటి ఏమైనా సరే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక ప్రొజెక్షన్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ మీకు స్క్రీన్ ఆటో ఫోకస్ సెట్టింగ్స్ అయితే కనిపిస్తుంటాయి అనమాట. ఆటో ఫోకస్, అపాన్ స్టార్ట్అప్, అపాన్ డిస్ప్లేస్మెంట్, ఆటో ఫోకస్, మాన్యువల్ ఫోకస్, డిజిటల్ జూమ్ ఇస్తారు. సో జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట డిజిటల్ జూమ్ ద్వారా. ఆటో కీటోన్ మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచే. ఇది ఆన్ చేసుకుంటే ఇవన్నీ మీకు హైలైట్ అవుతాయి. ఇక కీటోన్ రీస్టార్ట్ కూడా చేసుకోవచ్చు. ప్రొజెక్షన్ మోడ్ని మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, అంటే డెస్క్టాప్ మోడా, ఫ్రంట్ డెస్క్టాప్, రేర్ డెస్క్టాప్, ఫ్రంట్ సీలింగ్, రేర్ సీలింగ్, సీలింగ్ మీద మౌంట్ చేసుకున్నప్పుడు వీటిని అయితే పెట్టుకోవచ్చు అనమాట.
ఇంకా లాంగ్వేజ్‌లోకి వెళ్తే కొన్ని లాంగ్వేజెస్‌ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ మీరు సెటప్ చేంజ్ చేయకుండా ఉంటే మంచిదనమాట. ఇన్‌పుట్ మెథడ్ ఉంటుంది. కీబోర్డ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇవేం చేంజ్ చేయకుండా ఉంటే మంచిది. ఇంకా డేట్ అండ్ టైమ్ మనం మాన్యువల్‌గా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక సిస్టమ్‌లోకి వెళ్తే సాఫ్ట్‌వేర్ అప్డేట్ వస్తే ఇక్కడ సిస్టమ్ అప్డేట్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. లేదా లోకల్ అప్డేట్ ఉంటుంది. పెన్ డ్రైవ్ పెట్టి అప్డేట్ చేసుకోవచ్చు. క్లీనర్ క్యాష్ అలాగే ఫ్యాక్టరీ రీసెట్ ఇక్కడైతే ఇస్తారు. ఇక అప్లికేషన్ సెట్టింగ్స్, అదర్ సెట్టింగ్స్ ఉంటాయి. అదర్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే బూట్ సోర్స్ ఉంటుంది. మీరు ఆన్ చేయగానే హెచ్‌డీఎంఐ మోడ్‌లోకి వెళ్ళిపోవాలా వద్దా అనేది ఉంటుంది ఇక్కడ. అలాగే పవర్ ఆన్ ఆప్షన్ ఉంటుంది. పవర్ డైరెక్ట్‌గా ఆన్ అవ్వాలా, స్టాండ్ బైలో ఉండాలనేది. షట్ డౌన్ షెడ్యూల్ ఉంటుంది. స్క్రీన్ సేవర్ టైమింగ్ ఉంటుంది. ఇక ఆర్క్ మోడ్ ఉంటుందన్నమాట. హెచ్‌డీఎంఐ పోర్ట్ ఉంది కదా, సో అక్కడ నుంచి మనం సౌండ్ బార్‌కి, హోమ్ థియేటర్స్‌కి ఆడియో అవుట్ అయితే ఇవ్వచ్చు. ఇక అబౌట్‌లోకి వెళ్తే ఆండ్రాయిడ్ వర్షన్ మీకు 12 చూడొచ్చు. 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుందన్నమాట. ఇవి మీకు అబౌట్‌లో ఉంటాయి. ఇక ఇక్కడికి వస్తే మీకు సోర్స్ ఇన్పుట్ ఉంటుంది. హెచ్‌డీఎంఐ యూఎస్‌బీ ఉంటుందన్నమాట. పెన్ డ్రైవ్ ద్వారా కూడా మనం ఏమైనా మూవీస్ అవి పెట్టుకొని చూసుకోవచ్చు. ఆ తర్వాత మీకు అప్లికేషన్స్ ఉంటాయి. సో ఫేవరెట్ అప్లికేషన్స్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు షార్ట్‌కట్‌లో. యాప్ స్టోర్ మీకు థర్డ్ పార్టీ యాప్ స్టోర్‌ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఫైల్ మేనేజర్, ఐఓఎస్ కాస్ట్, మిర్రర్ కాస్ట్, గూగుల్ ప్లే స్టోర్‌ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే థర్డ్ పార్టీ ప్లే స్టోర్ కూడా ఉంటుంది. ఇక స్పీకర్ మోడ్ ఉంటుంది. స్పీకర్ మోడ్ అంటే మీరు ప్రొజెక్టర్‌ని స్పీకర్‌లాగా వాడుకోవచ్చు. వేస్ట్ ఇది ఇచ్చిన ఫీచరు. ఇక మనం పవర్ బటన్ ప్రెస్ చేయంగానే స్పీకర్ మోడ్, పవర్ ఆఫ్, షట్ డౌన్ టైమింగ్‌ని అయితే పెట్టుకోవచ్చు. అంటే ఎంతసేపట్లో షట్ డౌన్ అవ్వాలనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. 10 నిమిషాల నుంచి 240 నిమిషాలు అంటే 4 గంటల వరకు మనం టైమర్‌ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోయేలాగా. సో ఇంకా ఈ ప్రొజెక్టర్ మనకి 200 ఇంచెస్ వరకు స్క్రీన్ సపోర్ట్ అయితే చేస్తుంది కదా. ఇక్కడ మీకు చూపిస్తున్న స్క్రీన్ వచ్చేసరికి 120 ఇంచెస్ వరకు అయితే నేను ప్లే చేసి అయితే మీకు చూపిస్తున్నాను. అంతకు మించి మనకు వాల్ అయితే సెట్ లేదు మనకి. అందువల్ల 120 ఇంచెస్ వరకు అయితే చూపించగలుగుతున్నాను. ఇక్కడ మీరు వీడియో క్లారిటీ చూడొచ్చు ఏ మాదిరిగా ఉందనేది. సో క్లారిటీ అయితే మాత్రం చాలా బాగా వస్తుందని చెప్పొచ్చు. మీకు ఎడ్జెస్ కూడా చూస్తే ఎక్కడ మీకు బ్లర్నెస్ అనేది ఉండదు. నేను 120 ఇంచెస్ వరకు చూపిస్తున్నాను. నేను అనుకోవడం 200 ఇంచెస్ దాకా వెళ్ళిపోయిన తర్వాత మీకు అంత షార్ప్నెస్ ఉండదు. అలాగే బ్రైట్ కూడా ఉండదు. కొద్దిగా బ్లర్ ఇష్యూ కూడా ఉండే అవకాశం ఉంటుంది. బట్ నేను అంతైతే ప్రొజెక్ట్ చేయలేకపోతున్నాను ఇక్కడ. ఇక అలాగే ఆటో ఫోకస్, ఆటో కీటోన్ ఇలాంటివన్నీ ఇచ్చారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. కొన్నిసార్లు అడ్జస్ట్ కాకపోయినా మీరు మాన్యువల్గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏ పొజిషన్లో పెట్టారు అనేది మ్యాటర్ చేయదు. మీరు కావాల్సినట్టుగా కీటోన్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక బిల్ట్-ఇన్ స్పీకర్స్ ఇస్తున్నారు కదా, ఇది వీళ్ళు పవర్ఫుల్ స్పీకర్స్ అంటున్నారు. బట్ ఆడియో అవుట్ అయితే మాత్రం మీకు సరిపోదు. ఖచ్చితంగా ఒక సౌండ్ బార్ కానీ, ఒక బ్లూటూత్ స్పీకర్ని కానీ పెట్టుకుంటే ఇంకొంచెం అవుట్పుట్ అయితే బాగుంటుంది. ఎన్ని వాట్స్ అవుట్పుట్ ఇచ్చారనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ నేను 10 వాట్ ఏమో ఇచ్చి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇక ఇది మనకి ఒక స్మార్ట్ ప్రొజెక్టర్ కదా, సో ఇందులో మీకు ఆండ్రాయిడ్ 12 అయితే ఉంటుంది. 200 ఇంచెస్ వరకు మీకు స్క్రీన్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఫుల్ హెచ్డీ సపోర్ట్ అయితే చేస్తుంది. నేటివ్ కూడా మీకు ఫుల్ హెచ్డీ ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఈ ప్రైస్లో వీళ్ళు నేటివ్ కూడా ఫుల్ హెచ్డీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 5500 లూమియన్స్ అయితే ఉంటుంది. మీకు బ్రైట్నెస్ కూడా బాగుంటుంది అనమాట. అలాగే వీళ్ళు చెప్పేది ల్యాంప్ అవర్స్ 30,000 అవర్స్ని అయితే వస్తుంది అంటున్నారు. కంటిన్యూగా మీరు వాడినా సరే, ఆఫ్ చేయకుండా కంటిన్యూగా వాడినా సరే 3.5 సంవత్సరాలు దగ్గర మీకు ఈ ల్యాంప్ లైఫ్ వస్తుంది అంటారు. బట్ ఒకసారికి మనం కంటిన్యూగా అంతకాలం అయితే వాడలేము. మనం డైలీ వాడితే మహా అయితే డైలీ వాడినా సరే ఒక 3 to 4 అవర్స్ వాడినా చాలా రోజులైతే వస్తుంది. అంత లాంగ్ లైఫ్ అయితే వీళ్ళు చెప్పినట్టుగా ఏమి ఉండదు. ఈలోపే మనకి ల్యాంప్ పవర్ తగ్గిపోతూ ఉంటుంది, అంటే బ్రైట్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ మనం పెట్టే ప్రైస్కి చూసుకున్నట్టయితే వీళ్ళైతే మాత్రం 3000 అవర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక క్వాడ్ కోర్ ప్రాసెసర్, అలాగే 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది. ఓవరాల్గా అయితే మాత్రం మీరు ఎంజాయ్ అయితే చేయగలరనమాట. ఏదైనా మంచి మూవీస్ వచ్చినాయి అనుకోండి, మనం ప్రొజెక్టర్లో చూస్తే ఒక థియేటర్లో చూసిన ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది టీవీలో చూసేదానికన్నా. కొంతమంది అంటారు టీవీ బదులు మీరు ప్రొజెక్టర్ వాడొచ్చని. టీవీయే, ప్రొజెక్టరే. సో ప్రొజెక్టర్ వాడాలంటే దాని తగ్గ యాంబియంట్ అండ్ అట్మాస్ఫియర్ కూడా కావాలన్నమాట. సో అప్పుడే మీరు ప్రొజెక్టర్ని అయితే ఎంజాయ్ చేయగలరు. అంటే కొంచెం డార్క్ రూమ్ ఉండాలి, అలాగే దాని తగ్గట్టుగా మీకు స్క్రీన్ కూడా ఉండాలి. టీవీ అనుకోండి, మనం ఆన్ చేసామా, చూసామా, అలా ఆఫ్ చేసామా, దానికి డార్క్ రూము ఇలాంటి ఏమి పని ఉండదు. బట్ ప్రొజెక్టర్ కావాలి. అందుకని టీవీని ఎప్పుడు ప్రొజెక్టర్ రీప్లేస్ చేయలేదు. ఇక మరొకటి నాకు ఈ ప్రొజెక్టర్ నచ్చింది, నాయిస్. లో నాయిస్ వస్తుంది. నాయిస్ అనేది పెద్దగా రావట్లేదు. మామూలు ప్రొజెక్టర్ అనేసరికి లోపల మనకి ఫ్యాన్ సౌండ్ అనేది బయటికి నాయిస్ క్రియేట్ చేస్తుంది కదా, అలా నాయిస్ అయితే పెద్దగా ఎక్కువగా లేదు. అది కూడా ఈ ప్రొజెక్టర్ ప్లస్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా అయితే మీకు బడ్జెట్ సో 10,000 రూపాయల్లో వస్తుంది కాబట్టి అక్కడ తీసుకోదగ్గ ప్రొజెక్టర్ అని చెప్తాను అనమాట. సో మీకు ఎలా అనిపించింది ఈ ప్రొజెక్టర్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇక ఈ ప్రొజెక్ట్ సంబంధించిన బయింగ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి కావాలంటే మీరు తెప్పించుకోవచ్చు. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.